నీకు నాతో ఏంది చెప్పు జిగురు, అసలు ఏంది నీకు ప్రాబ్లం? నాకు నువ్వు అంటే ఇష్టం షా, నాకు నువ్వు అంటే ఇష్టం షా. అది చూడు కదా అట్లే ఉండాలి, నవ్వుతున్నది ఎప్పుడే ఉండాలి మరి. ఈడో పెద్ద యాదవ, ఈ మ్యాటర్ నాకు మాత్రం తెలుసు. అట్లా తినిపిస్తుంది, మంచి తినిపి. కాదు నువ్వు ఎందుకు ఎప్పుడు సీరియస్ అవుతావు? ఏంది ఎక్కువ సీరియస్ అవుతావు? ఇప్పుడు ఏం చేస్తున్నావు? తింటున్నాం అందరం, ఎవరితో తింటున్నావు? దిగతో తింటున్నా. ఆమెతో ఎందుకు తింటావు? ఏమైనా తప్పంతా నాదేలే చూపించా. తీసుకొచ్చేసాను, మాకు జిగురు ఉందని చెప్పాను. ఒకవేళ తీసుకురమ్మన్నా ఒకటే ప్లేట్ లో కూర్చొని తినమని చెప్పి. అరే మీరు ఆల్రెడీ అరే ఎవరేం చేస్తారో చెయ్యని నాకుంది బేటే నా పని. ఇగో ఏమన్నా ఉంటే తిన్నాక మాట్లాడదాం. మాట్లాడదాం. నువ్వు ఆమెతో ఎందుకు కూర్చొని తింటున్నావు? అరే నా ఇష్టం అది. నిన్ననేమో ఆమెతో రీల్ చేసి నా ఇష్టం అంటావు, ఈ రోజు ఈమెతో తిని నా ఇష్టం అంటావా? నువ్వెందుకు ముడుతున్నావు? అరే పిచ్చిదా మరే కాదు, నువ్వు నన్ను వాళ్ళు ఉందా చెప్తారు, నాకు చెప్పలే. చాలా అసలు ఏం చేస్తున్నా బాయ్ మీరు? అమ్మని పిలిచి సో వెల్కమ్ బ్యాక్ టు సో గైస్, ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే షామన్నకైతే పెద్ద లొల్లి పెట్టేస్తున్నాను అనమాట. షామన్న అండ్ జిగురు మధ్యలో అంతే, అది ట్రైనింగ్ వచ్చే పెద్ద లొల్లి చేస్తాం. మొన్న నన్ను పుట్టింది కదా కన్ను వల్ల ఓడేసిన అనమాట. సో అందుకే రివెంజ్ అయితే తీసుకుంటా షామన్న మీద. ఒకటే ప్లేట్లో పెట్టి తినిపిస్తాం. తింపగానే జిగురికి ఫోన్ చేసి పిలుస్తాను ఇలా. జిగురు రాగానే కథ జిగురు ముందే షామన్న వీరంతో తింటున్నట్టు ఉడికొచ్చేస్తుంది అనమాట. సో రెడీయా? మనం ఏం చేయాలా? పుల్లలు పెట్టాలా? రెడీ ఉండరు పుల్లలు పెట్టడానికి ఇస్తానే ఉండరు. ఏదో ఒకటి సామాన్ లేచి జాగ్రత్త ప్లేట్ అన్ని ముఖం మీద రాగల మనకి. సో గైస్ సామాన్ అయితే ఫోన్ చేస్తున్నాం అన్నమాట. హలో, ఎక్కడ ఉన్నా? ఆఫీసర్ ఇక్కడ తిండికి వచ్చినామన్నా, వస్తావా? అందరం వచ్చినాం. ఇందా నువ్వు చెప్దామని కానీ నువ్వు అటు పోయినావు అన్నం బట్టి. అదే వచ్చినావు ఎప్పుడైతే ఆఫీసర్ ఉన్నావా? నీ లొకేషన్ పెడుతున్నా చూడన్నా, ఇటుకి వచ్చేసాయి దగ్గరనే పద్మనాభ అక్కడ దివ్యాన్ని తీసుకున్నామా? అన్న దివ్య ఉందేమో చూడ ఒకసారి లోపల ఆఫీస్ లా. ఉందా? తీసుకొని వచ్చేసాను వచ్చేటప్పుడు. పాపం తన ఒక్కతే అయిపోయింది పాపం. దాన్ని వచ్చేసి ఉందన్న. సో అన్న అయితే వస్తున్నాను అనమాట. సో సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది సగం టాస్క్. సో నెక్స్ట్ జిగురుకి ఫోన్ చేద్దాం అనమాట. జిగురు ఇక ఉరికి వస్తుంది బండి వేసుకొని. అందరూ ఎంజాయ్ చేయండి వీడియోని చూసి. అండ్ మేము కెమెరా దాపెట్టేసాం అనమాట. మూలకి రన్ పెట్టేద్దాం. సో గైస్ బై. చలో కెమెరా మంచిగా ఉందా? కరెక్ట్ సెట్ అనుకో. రాగానే నేనైనా వేరే దగ్గర చిన్న కొన్నాను. లేకపోతే నేను ఖుషి దగ్గర వచ్చాను. నేను ఖుషి దగ్గర వచ్చాను. మీరు ఎంజాయ్ చేయరు కదా వీడియోని. చెప్పకూడదు అన్న లాస్ట్ దాకా ఏం చెప్పకూడదు. ఒకట కావాలని ఏమన్నా అని సామాన్యకి అదంతా కాదు. స్టార్ట్ అయింది అమ్మ చూస్తాం. స్టార్ట్ అయింది కనిపిస్తున్నావు? కనిపిస్తుంది, అందరు కనిపిస్తుంది.
A few moments later. ఎందుకు ఏంటి స్పెషల్? స్పెషల్ ఏం లేదు నార్మల్ వచ్చేసినాం ప్రేమ పొంగొచ్చిందంట మమ్మీ చెప్పిన पेप्सी नहीं दी पेप्सी नहीं देना भैया दे दो అదే మంచి స్నాప్ తీద్దాం స్నాప్ మంచిగా ఏ ఆగు మండి తీసి ఇంకా మంచిగా ఉంటాం మీరిద్దరే ఒకటి ఎక్స్ట్రా వస్తుంది ఎప్పుడన్నా ఎవరికన్నా వస్తే ఆగేసి ఎవరికి కూడా లైట్ ఏం తాగు అనిల్ హైలైట్ అని తెలుసా? అవునా? ఇన్ని రోజులు నేను దివ్యతో మాట్లాడలే, ఈ రోజు మంచి ఫ్రెండ్ అయిపోయింది. అవునా నాకైతే అందరు దోస్తులే. నీకు అందరు దోస్తులే అదే తెలుసా అన్ని బయట పడతాయి దోస్తులు ఎంతమంది దోస్తులు ఉన్నారు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇదేనా అంతే కదా నిజమే కానీ మంచిగా ఉంది ఇది, మనకు సపరేట్ గా మంచిగా సపరేట్ ఇచ్చిన మంచిగా బాగుంది. ఇప్పుడు ఏం చేసినా ఎవరు కనిపించకుండా నువ్వేం చేసావు వెజ్ చేద్దాం అనుకున్నాను వెజ్ చేద్దాం అనుకుని చికెన్ చెప్పినా ఒక్క నిమిషం ఏమో అన్నావు అనిల్? ఇద్దరు ఒకటే ప్లేట్ ఒకటే ప్లేట్ లో తింటారు కదా ఇద్దరు కూర్చున్నప్పుడు ఒకటే ప్లేట్ లో తింటాం. అదే చెప్పినా నాడు కూడా ఆయన ఒక ప్లేట్ లో తింటే మీరు ఫ్రెండ్స్ అన్నప్పుడు అరే స్నేహితుడికి కోవెలగట్టు మన మిత్రులని అందులో పెట్టు. అగ్గో కథం రాద్ది అజా బేటా జల్దీ స్నాప్ కోసం అందరు వెయిట్ చేస్తారు నీకు అర్థమైతే స్నాప్ కోసం సబ్జెనే వెయిట్ కర్ అలా స్నాప్ అయితే మాకు ఓవర్ తినప్పుడు రావు స్నాప్ నీకు తీసే మంచి వస్తారు అందరూ వస్తారు ఘాటిగా ఇట్లా చికెన్ మీట్ అన్ని రావాలి చికెన్ అన్నీ వస్తాయి ముక్కలు ఇక్కడ అన్నీ వస్తాయి మంచిగా రావాలి టేస్ట్ కూడా మంచిగా రావాలి భయ అప్పుడు అడ్డు చూడరా అది చూడు కదా అట్లే ఉన్నది నవ్వుతుందని ఎప్పుడే ఉండాలి మరి ఈడో పెద్ద యాదవ ఈ మ్యాటర్ నాకు మాత్రం తెలుసు ఈడు మొత్తం నీకేనా సో మచ్ ఫన్ బాగుంది ఇప్పుడు నిజంగా. నిజంగా బాగుంది బాగుంటుంది అన్ని బాగుంటాయి ముందు ముందు కూడా బాగుంటుంది మీ ఫ్రెండ్ తినిపించచ్చు అన్న చేతులతో ఫ్రెండ్ అయితే తినిపించలేరా అన్న తప్ప ఎందుకు తింటారు కదా తినిపించా మంచిగా కిస్మిస్ తింటారా తినిపి కీరా తింటాను చేతిలో తింటే తింటారు కీరా నువ్వు మస్తు మరాక్ చేస్తున్నావు. ఇదా అనిపిస్తుంది. ఏదో తేడా పడుతుంది మధ్య లైన్ పెట్టుది అటు ఇటు బార్డర్ పెట్టుది అట్లా తినిపిస్తుంది మంచి తినిపి ఏమైతుందిరా మజాక్ అవుతుందా కాదు ముందు మజాక్ అవుతుందా అంటున్నా. మధ్య కాదు నువ్వు ఎందుకు ఎప్పుడు సీరియస్ అవుతావు? ఏంది ఎక్కువ సీరియస్ అవుతాం ఇప్పుడు ఏం చేస్తున్నావు ఈడ? తింటున్నాం అందరం ఎవరితో తింటున్నావు దివ్యతో తింటున్నా. ఆమెతో ఎందుకు తింటావు ఏమైనా తప్పంతా నాదేలే చూపించక అవును ఏమితో తింటావు అయ్యో, నేను ఈయనతో తినొచ్చు కదా, విజయ్ నీ ఫ్రెండ్ కదా, నువ్వు దివ్యతో ఎందుకు తింటున్నావు? సరే నువ్వు కూర్చో మాట్లాడు. కూర్చో మాట్లాడటం కాదు, నువ్వు చెప్పినప్పుడు నేను అక్కడనే ఆఫీస్ దగ్గర ఉన్నా కదా, నాకు చెప్పినావా? నువ్వు నాకు ఇడగనబడ్డావు. నాకు అనిల్ ఫోన్ చేసి నేనెందుకు కనిపిస్తా నీకు? ఆమె కనిపించాక నేనెందుకు కనిపిస్తా? అరే కరెక్ట్ గా ఆల్వా సామాన్ డబుల్ గేమ్ ఆడక నాతో చెప్తున్నా. డబుల్ గేమ్ అనా? మీరు ఫోన్ చేసి తీసుకురామని ఇప్పుడు ఏం మజాక్ చేస్తున్నావు? ఆయన తీసుకురా మనం కనిపించలే దివ్య ఉందని తీసుకొచ్చేసాను మాకు జిగురు ఉందని చెప్పలే అన్న ఒకవేళ తీసుకురమ్మన్నా ఒకటే ప్లేట్ లో కూర్చొని తినమని చెప్పి. అరే మీరు ఆల్రెడీ ఆడ కీర తినిపించిండు ఇప్పుడు ఏం తినిపాడు నువ్వు ఆడ తిను మేము వీడు తింటాం. ఎవరికి తినిపించాడు? ఎవరు తినిపిస్తాడు నీకు తినిపించాడు. నువ్వు లేని ఎందుకు పెడుతున్నావు విజయ్? నువ్వు మధ్యలో మాట్లాడాలి, అసలు నీతో మాట్లాడాలని అర్థమవుతుందా? నీకు అసలు నువ్వు నీతో మాట్లాడితే నోరు మూసుకొని నువ్వెవరు నన్ను పోమని చెప్పడానికి? నేను చెప్పిన నువ్వు పోమని. అరే ఎవరేం చేస్తారో చెయ్యని నాకుంది బేటే నా పని. ఇగో ఏమన్నా ఉంటే తిన్నాక మాట్లాడదాం. ఏంటి కొంచెం తిన్నాక ఆకలి మాట్లాడతాం? నువ్వు ఆమెతో ఎందుకు కూర్చొని తింటున్నావు? అరే నా ఇష్టం పై అది నీకేమైతుంది? నిన్ననేమో ఆమెతో రీల్ చేసి నా ఇష్టం అంటావు, ఈ రోజు ఈమెతో తిని నా ఇష్టం అంటావా? తిన్నా- నువ్వు నాతో తినొచ్చు కదా, అదేదో ఆమెతో తింటున్నావు. అరే ఫీల్ అవుతున్నా నువ్వు ఎందుకు ఇంకా తింటున్నావు నువ్వు అన్నా ఇంకా అట్లా కూర్చోబోతున్నా నీకు అని నేను వచ్చినాక కూడా అట్లా కూర్చున్నాడు. విజయ్, నీకు తెలిసినంత కూడా నువ్వు అరే మాట్లాడు. అనిల్ నువ్వు నాకు ఇగో ఇది తేడా కొడుతుంది. ఏం తేడా కొడుతున్నా అరే తప్పేముంది రా తింటే నువ్వు అదే మాట మాట్లాడుతున్నావు. తప్పేమో తినిపించిండు అసలు ఎందుకు తినిపిస్తాడు?
కొత్త ఫ్రెండ్ అవును కొత్త ఫ్రెండ్ నువ్వు ఎవరు? ఏంటి? అదే ఏమో- సీరియస్ అయితే దేనికి లేపితే నేను ఒప్పుకోను. జిగురు. దేనికి జిగురు లేపే నీకు నువ్వు తినిపించలేదు, నీకు ఎవరు ఇచ్చిర్రు? ఎవరు తినిపించారు చూసినా అది చెప్తే నేను ఆడతలేదా? వాళ్ళు చెప్తే ఏం చెప్తాను నమ్ముతావా? బరాబర్ నమ్ముతా. అన్న, ఒక నిమిషం. తీసుకొచ్చి కళ్ళ ముందు జిగురు కనిపిస్తలేదా? నీదేంది కొత్త ఫ్రెండ్ ఆ. తినిపించిండు అంటే ఎవరి కొత్త తిన్నాడు. వాళ్ళకి అది ఇప్పుడు తినిపిస్తాడా? తినిపిస్తే ఇప్పుడు నువ్వు ఎవరు? తినిపించి నువ్వు ఎవరు? అయిపోయింది. ఆయన నేను ఇష్టం, ఆయనకి తెలియదు, ఆయనకి తెలియదు, ఆయన ఇష్టం. ఆయన ఎవరు? ఆయన అంటే ఇష్టం అని తెలియదా? నాకేం తెలుసు? చెప్తే నమ్ముతావు తినిపించాలని అర్థమే అంటే వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ చెప్తుంది కదా తినిపించిండని. ఏ మజాక్ కాదు, serious. మజాక్ ఎందుకు చేస్తాడు? సీరియస్ విజయ్ ఎవరి విషయంలో అసలు నా మజాక్ చేసినా శ్యామ్ విషయంలో చేయడానికి నేను నమ్ముతా. ಆದ್ರೆ ಎಣ್ಣೆ ನಮ್ದು ಊಟ ನಿಮ್ದು ಇಲ್ಲ ಊಟ ನಮ್ದು అసలు ఈ ప్రాబ్లం ఏంది? నేను మొన్న రీల్ చేసా, మొన్న రీల్ మజాక్ చేసినావు, ఇప్పుడేమో తింటుంటే అంటే నువ్వు ఎవరు నన్ను అడగనికి నన్ను క్వశ్చన్ నేను ఎవరు? నేను ఎవరు? మరి తెలియదు కదా నువ్వు నాకు ఇష్టమని. నీకు నేను ఇష్టమేమో, నువ్వు నాకు ఇష్టం ఉండాలి కదా. అది నీకు తెలుసు కదా, నీకు ఇష్టం ముందు ఇదిగో భయ్, ఒక మాట చెప్తాను. ఏంటిది? నేను తనతో కావాలని తీసుకురాలేదు, అనుకోకుండా వాళ్ళు ఆయన phone చేసి- చెప్పిండే కదా జిగురు తీసుకురమ్మని, నువ్వు ఆయన నాకు తీసుకురమ్మని చేస్తావు. నీకు చెప్పిండా? ఎందుకు మాట్లాడుతున్నావు? నీకు చేసిండా ఫోన్? నాకు చేసిండు ఫోన్. ఫోన్ మూసుకొని మాట్లాడకు. ఆమెతో ఎందుకు కొట్టినట్టు నువ్వు తప్పు సామన్నది ఆయన అంతే కదా, నువ్వు ఎందుకు తీసుకొస్తావు? నన్ను తీసుకురమ్మన్నప్పుడు నువ్వు ఆమె ఎట్లా తీసుకొచ్చినావు? నువ్వు చెప్తున్నాను. చెప్పు. అసలు నేను ఆమెతో మాట్లాడింది ఫస్ట్ టైం, నాకు ఆమెతో ఏం లేదు. ఫస్ట్ టైం న్యూ ఫ్రెండ్ కొత్త ఫ్రెండ్ న్యూ ఫ్రెండ్ ఫ్రెండ్స్ అయితే ఏమైతుంది అదే. అందరికి ఆగు భయ్, నేను ఎవరంటే friend అన్నావు? ఆగు విజయ్. అదే చెప్పినా మేము కూడా దివ్య, నేను మాట్లాడతా బరాబరు, అవసరమైతే బండి మీద వేసుకొని తిరుగుతా. ఏం ఎట్లా చేస్తావు? తిరుగుతావు కూడా నేను చూస్తా. ఎందుకు చూసుకోపో, ఏం చేసుకుంటా వేసుకోపో. వచ్చినావు నీకు బుద్ధి లేదా? మొన్నటిదాకా ఆశాన్ని వచ్చినావు కదా. దివ్య, నువ్వు అంటే కూర్చో నేను first. బాధపడేది ఎవరికి అనిపించదు. కూర్చో, కూర్చో తిన్. నేను అనిపిస్తుంది, అన్ని కనిపిస్తున్నాయి, అన్ని కనిపిస్తున్నాయి. చూసినావా చేయబట్టి చూస్తుంది చూసినావా అంత కాదు భయ్. అన్న ఏమైందా అన్న? వెళ్ళిపోతున్నావు అరే, అన్న. వీళ్ళదే, వీళ్ళు వీళ్ళదే, అమ్మ, అరే, తిండి మీద ఉంచా. అన్న, నువ్వెందుకు ముడుతున్నావు? మీ ఇద్దరు ఎందుకు పక్కకి నాకు అర్థం కాలేదు. అసలు మధ్యలో రాక అసలు అర్థమవుతుందా? నువ్వు నేను కొట్టేస్తే నేను చెప్తాను నా గురించి ఎలా నువ్వు కొడితే అర్థమవుతుందా? కొడుతున్నాను. తినిపించింది తప్ప తిన్నాక మాట్లాడదాం. నువ్వు కాదు ఇప్పుడు ఆమె తినిపించింది తప్ప నేను ఏమంటున్నా? ఆమె తినిపించింది నేను ఏం తప్ప. చెప్తున్నా సరే తినిపించుకోండి, ఒక ఏమైనా చేసుకోండి. రెండు కిలోలు సరే, ఫస్ట్ తిను. తినలేదు, నువ్వు కొంచెం చెప్తావు. తిను, తిను, తినిపించిండు, రెండు కిలోలు తినిపించిండు కిలోలు. రెండు క్యారెట్ తినిపించింది తినిపించింది carrot. తినిపించి ఇప్పుడు ఏంది సరే ఏందో నేను చూపిస్తా. నేను ఎప్పుడు తినిపిస్తా? ఇప్పుడు నేను ఇగో తినేటోళ్ళని నేను లేపాను, నువ్వు తిను, తిన్నాక మాట్లాడదాం. ఆ, తిను, తింటాడు. తిన్నాక తినొద్దు. మాట్లాడదాం. అన్న, నువ్వు తినొద్దు. అనవసరంగా లేవా, తిండి మించి లేవా. నువ్వు మళ్ళా తినిపి. ఆ పాపం తినిపిస్తా. తినిపేమని నా ముందు ఎట్లా తినిపిస్తా? చూడు సామాన నీకు అర్థమైతే లేదా నాన్న? సామాన నీకు అర్థమైతే లేదు మే నీకు నీకు పిచ్చమైపోతుంది నీకు అసలు. నీకు అర్థమైతే లేదు. ఏం చేసినా వాళ్ళు అక్కడ చెల్లని చెప్పిరు, చెల్లని చెప్పిరు. మేము ప్రాంక్ చేసినాం, అది ప్రాంక్ చేసినాం. లొల్లి మీ ఇద్దరికి కాదు మీకు ఇద్దరికి ఉన్నారు. అందరు పక్క జరగండి, నేను మాట్లాడుకుంటా. చెప్పు ఆమె ఎట్లా తీసుకొచ్చావు నాకు చెప్పు. ఆమెని నేను నార్మల్ గా ఫోన్ చేసి నేను తీసుకొచ్చిన, అంతకు మించి ఏం లేదు. నువ్వు ఎందుకు అంత రియాక్ట్ మన కీర ఎందుకు తినిపించినావు? కీర ఇప్పుడు ఇదేమంటారు? తినిపించినప్పుడు ఇప్పుడు ఏంది చెప్పు ఇప్పుడు ఇది మరి ఏందన్నా మరి ఇది? అరే నేను తినిపించలేదు, వాళ్ళు తినిపిస్తారు అంటారు. మరి నేను ఏం చేయాలి చెప్పు? నువ్వు అరే అసలు clear. నీకు నాతో ఏంది చెప్పు జిగురు? నువ్వు సైలెంట్ ఉన్నావు. అసలు ఏంది నీకు ప్రాబ్లం? నాకు నువ్వు అంటే ఇష్టం షా, నాకు నువ్వు అంటే ఇష్టం షా. ఓ పని చేయి ఇగో ఇప్పుడు ఆమె రెండు క్యారెట్ తినిపించింది మూడు తినిపి మూడు తినిపి కదా తినిపిస్తా. అరే నాకు ఇగో ఇవన్నీ వద్దు, ఛే, నేను నాకు అరే ఏంది బే ఇది? ఏంది ఇది? అరే మజాక్ మజాక్ నాకు దమా ఖరాబ్ అవుతుంది జిగురు. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు చెప్తున్నా. ఏంది నువ్వు? ఏంది? ఆ? అరే పిచ్చిదా మరే అలా కాదు, నువ్వు నన్ను నువ్వు కదా జిగురుని ఏంది? ఏంది? ఏంది ఏంది ఆయన ఆల్రెడీ చెప్పిండు కదా జిగురుని తీసుకురమ్మను. ఆమె ఎవరు చెప్పారు? నాకు చెప్పలే. అనిల్ చెప్పి నాకు వాళ్ళు ఉందా చెప్తారు, నాకు చెప్పలే. నీకు చెప్పలే? నువ్వు చాలా భూమండల మదర కొట్టే పైన వాను మనవాడు భూకంపం రప్పించే వస్తాదే చెప్పలే కదా.
చాలా సీరియస్ అవుతుంది ఇది మ్యాటర్. చెప్పలే కదా. మొన్ననే చాలా చూసుకున్నా నేను, ఏమని? మొన్ననే ఓవర్ చేసినావు చాలా. ఇంత ఓవర్ నేను ఏం ఒప్పుకొని చేసినా? చెప్తున్నా. ఏం చేసినా? ఏంది నా మీద నీరేడ్చింది? నేను ఏం నువ్వు ఎందుకు చేసినా? మాట్లాడుతున్నావు నా గురించి? ఏం తప్పేసరి? అరే ఆమెకి ఇష్టం ఉంటే నాకు ఉండదా అనిల్? మళ్ళీ పెట్టుకో ఇష్టం నువ్వు పెంచుకో ఫస్ట్ కూర్చొని తిన్నా అరే నాకు ఈ లొల్లి ఆపండి. ఇప్పుడు ఏం లొల్లి పెట్టాను నువ్వు తిన్నాకనే తిన్నానా మాట్లాడు. రానా నువ్వు ఎందుకని అంత సీరియస్ ఎందుకనా హలో, నువ్వు కూర్చుంటున్నావు. ఆమె ఆమె first కూర్చో, నుంచే కూర్చుంది కదా. అని నువ్వు ఈడ వచ్చి కూర్చో. ఎందుకు కూర్చుంటావు? మా ప్లేట్ మా ఇష్టం అమ్మా. ఏమైంది ఇప్పుడు నీ బాధ చెప్పు ఏంది బాగా ఏం చెప్పినావు? ఏమైతుంది ఈడ? ఇప్పుడు నీకు బాధ ఏంది నీకు ఎవరితో తినబోదు అవుతుంది చెప్పు నేను ఎవరితో తినా, నాకు చాలు. ఎందుకు చాలు ఆకలి అయితే ఎందుకు వచ్చినావా ఏం వద్దు నాకు. సరే పోనీ కన్నా మీరు తినండి. కాదు విజయ్ ఏంది ఇది? మరి వదిలేసాను, రోజు రోజుకి ధమాకా వదిలేసాను. ఏ, నువ్వు మాట్లాడకు. ఆమె గురించి మంచిగా తిను. నువ్వు మాట్లాడకు అసలు. నువ్వు మాట్లాడకు. నువ్వు కూడా మాట్లాడకు. ఆయనతో కూడా నువ్వు నీతో కూడా మాట్లాడకు. మాట్లాడకు. అన్న, ఇష్టం లేదు, ఇష్టం లేదు అంటే ఆయన మీద మీద ఏ, నీకెందుకు నోరు మూసుకోవద్దు. నువ్వు మూసుకో. అర్థమైందా? ఏ, నువ్వు మూసుకో. తిని 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 తినేసి తిండి దగ్గర అట్లా వేయొద్దన్నా. తిను. తిన్నిస్తలే కదా ప్రశాంత్. ఏం చేయాలి? బయటికి పోవాలి నువ్వు తినేదాకా? బయట ఉండు, జిగురు జర బయట బయటికి పోవాలి చెప్పు. తినేసి నేనేమంటలే, నేను ఎందుకంటే నేను బయటకు పోవాలి. నేను అంత గలీజ్గా కాదు. ఇష్టం లేదు అన్నాడు అంతే. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వెందుకు నా మాట్లాడుతున్నావు? చెయ్యి లేపేదాకా చూసుకో నీ మీద. మాట్లాడొద్దని చెప్పు. ఇగో దివ్య నువ్వు మాట్లాడక దివ్య. ఇగో ఏందని ఇది? ఏంటిది? అరే మొత్తం ఈ సామాన్ వల్ల కొట్టిందా? ఏ సామాన్ వల్ల వచ్చినందుకు ఇంత రోజులు అవుతుందన్నా తనని ఇన్స్పెక్ట్ కదా. నువ్వు అంటే ఇంత కూడా లేదు అందుకే తినమని కూడా చెప్తలేడు. లేదని చెప్పేసిండు ఎప్పుడైనా. ఏ, నువ్వు మాట్లాడకని ఏ, నువ్వు కూడా మాట్లాడకని చెప్పిన. జిగురు నేను నీతో మంచిగా ఉన్నా, నాకు నువ్వు అంటే మంచి అభిప్రాయం ఉంది, దాన్ని ఖరాబ్ చేసుకోకు నువ్వు ఇట్లా అందుకే ఇంతవరకు చేస్తున్నావు. వచ్చిందా ఆ. అన్నా, ఏందని ఇది అన్నా? ఇది ఏంది? మనం కీర తినిపించి చింపే ముందుకే మరి నువ్వు తినిపించాలంటే చెప్పినా? అరే ఇగో అంతే, ఛ, ఊకే ఏంది లొల్లి? తినిపించినా చెప్పిందా చెప్పాలి? ఏంది నీ లొల్లి? నాకు అర్థమైతే చెప్పిందా చెప్పలేదా? అవన్నీ మళ్ళీ అబద్ధం చెప్తుంది. చెప్పిందా లేదా? నువ్వు నన్ను చూసి ఎందుకు అబద్ధం చెప్తున్నావు? చెప్పేటామె చెప్పుకో. అట్లా ఎందుకు చెప్తున్నావని అన్న, ఇప్పుడు తినాలా పోవాలన్నా నేను? చెప్పు. అరే నిజంగా అన్నా, లోనా? అన్నా ఇడుస్తున్నా అన్నా నువ్వు ఏందన్నా చామనా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు మాట్లాడచ్చు. అవుతుంది. నానా. తినటోనని లేపను. ఇడుస్తున్నా తినటోనని లేపను. నువ్వు ఎందుకంత ఫీల్ అవుతున్నావు? ఎందుకంత రియాక్ట్ అవుతున్నావు? నాకు ఇది ఏందో అర్థమవుతలేదు రోజు రోజు. అలా నేను ఇష్టపడుతున్నా చెప్పింది కదా అన్న అరే ఆమెకి ఇష్టం ఉంటే నాకు ఉండదు. అరే నువ్వేమో సరే, అదే నీకు ఇష్టం లేదు కదా? వద్దు, మాట్లాడుతున్నావు. మీరు వస్తాను వద్దు. నువ్వు ఏమన్నా నువ్వు క్యారెట్ తినిపించుడు ఇవన్నీ ఏదో నాకు అరే అర్థమైతే నువ్వు అట్లనే నేను తినిపించినారా? తింటలే ఏడా తింటలే క్యారెట్ తింటలే అనిల్, అరే, ఆ, అబద్ధం ఎన్నో చెప్పకు. ఆపేసి తినిపించుకొని ఏమన్నా వేసుకో. నువ్వు అట్లా అబద్ధం ఆడడం కరెక్ట్. చెప్పానా విజయనా అరే నువ్వు మసాజ్ చేయగలరా? నేను చెప్తున్నా. అరే, ఏమైందన్నా? నువ్వు ఆయన దగ్గరికి ఎందుకు పోతున్నావు? అదే. జిగురు కోసం నాకు గల్ల పట్టుకున్నావు అన్న ఇప్పుడు జిగురు కోసం నాకు గల్ల పట్టుకుంటున్నావు ఎవ్వరి కోసం నాకు అర్థమైతలేదు. ఏదో ఒకటి ఇగో. నువ్వు తిన్నా తొక్కడా అంట. అన్న నువ్వు తినేసి కాదు ఓడి. ఏమైనా చేసుకో. నువ్వు తింటావా తినిపిస్తావా ఆమె కూర్చోమంటావు వద్దంటున్నావా మరి నువ్వు వెళ్ళి బయటికి లేకపోతే ఎప్పుడు మేము ముగ్గురు తిరిగి మేము అందరం వెళ్ళిపోతాం బయటికి లేకపోతే ఆ పని చేస్తున్నాడు నాకు కొంచెం మనం ఉందని తినేస్తాం నాలుగు కొంచెం ఉంది రాని వచ్చినాక తింటా అంటుంది. నాకు కనీసం నేను తినాలని లేపను. సరే ఇప్పుడు నేను ఏం అంటలేను కదా, నేనే చేసిన. నువ్వు ఏమంటలేవు కదా. మరి నా వల్ల వద్దు, మీరు తినండి. దా జిగురు తిను. జిగురు అయ్యో జిగురు తినిపించుకోవాలి ఇది ఏందిరా పిలిచి తమాషాలు? నాకు అర్థమైతలేదు. మీరు అందరూ అసలు నాకు అర్థమైతే మీరే పిలిచి మీరే ఇది చేసి. మీరు తినండి మేము పోతాంలే అరే అరే పిచ్చా మీకేమన్నా? అలా అయిపోతే వీళ్ళు వస్తాం అయ్యా ఏం మాట్లాడుతారు వీళ్ళు?
ఏంది ఇది దివ్య ఏమైతుంది అసలు ఫ్రెండ్స్ అరే ఆమె ఎందుకు ఏడుస్తుందో అసలు నువ్వెందుకు అంత రియాక్ట్ అవుతున్నావు నాకు అర్థమైతలేదు ఆమె రియాక్ట్ అయినా దానికి నేను రియాక్ట్ సరే ఆమె ఏమన్నా కానీ నువ్వెందుకు అంత రియాక్ట్ అయిపోతున్నావు నాకు అర్థమైతలేదు రియాక్ట్ అయినా నీకు అర్థం కాదు అయితే నువ్వు అట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు నువ్వు ఆమె ఎంతవరకు మాట్లాడటం ఎంత నేను ఫ్రెండ్స్ అనే వచ్చినాం ఇవాళనే మాట్లాడినా ఇప్పటి నుంచి అసలు నీతో మాట్లాడాలి ఏం చేయలేదు ఇవాళనే మాట్లాడినా వచ్చిన దానికి ఇట్లా అరే పోనీ కదా వదిలేసి అయిపోతుండే నువ్వు ఆమెతో ఒకటే కొట్లాడుతున్నావు నువ్వు కూడా అంతే నా మీద ఉడతా నేను ఊకోను అట్లనే ఉడతా నాకు అట్లనే కోపం వస్తుంది ఆమె ఉర్రద్దు నా మీద ఎందుకు ఉరుతుంది అరే నువ్వు ఎవరితో చేసిన ఖుషితో చేసిన అట్లనే చేస్తుంది ఎవరితో చేసిన నువ్వు ఎవరితో పోయినా అట్లనే చేస్తుంది ఆమె అట్లా ఎట్లా నాకు ఇది ఏం అర్థమైతలేదు రోజు తమాషా అవుతుంది తమాషా నువ్వు నన్ను అద్దలు అస్సలు రావద్దు పిలిచిరు తిందామని వచ్చిన అంత నాది ఏం తప్పలేదు కాదు వీళ్ళు ఎంతవరకు కరెక్ట్ ఇట్లా మనల్ని ఇష్టపెట్టేసి వెళ్ళిపోవడం నాకేం తెలుసు తినడానికి ఇష్టం నాది తప్పు అసలు వీళ్ళు విలువసేదేంది నీకు ఫోన్ చేసి నిన్ను తీసుకురా అనుడేంది నాకు ఫోన్ చేసి నిన్ను తీసుకురా అనుడేంది ఆమె వచ్చి ఈడలు పెట్టడేంది ఇది అసలు మనం ఉన్నామని ఆమెకి ఎట్లా తెలుసు ఇల్లు స్నాప్లు అర్థమైందా స్నాప్లు వేస్తాం అన్నప్పుడు అర్థం కావాలా నీకు అలాగే మంచిగా హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు కాదు మేము వెళ్ళిపోయినట్టు కూడా మీకు లేదా అంటే పులి రాబే పోతే మేము ఇద్దరు కలిసి చూసుకొని తిందాం అంటున్నాం అరే ఎవరేం చేస్తారో చెయ్యని నాకుంది బేటే నా పని నా పట కొత్త కథ అని నీకు అర్థమైతలే ఎందుకు రియాక్ట్ ఆమె మీద ఎందుకు అంత కొడుతున్నావు ఆమె ఏమన్నది ఆమె నా మీద ఏమన్నా దాని గురించి ఏమంటావు మరి నేను అదే చెప్తున్నా నా మీద ఏమన్నా చేసుకుంటది నువ్వెందుకు అంత రియాక్ట్ అవుతున్నావు అని అన్నా. తీసుకొచ్చినాం కనిపించింది నాకు తెలియదు కదరా నువ్వు తమాషా చేస్తున్నావురా అనిల్ నువ్వు కావాలని చేస్తున్నావు. అరే నువ్వు ఏమన్నా ఉంటే క్లియర్ గా చెప్పండి రా భయ్ ఇవన్నీ చేయొద్దు నాతో ఏంద్రా అసలు నీ ఇంటెన్షన్ జిగురుకి ఉన్నదని నువ్వు చెప్పినావా నువ్వు దివ్యాన్ని తీసుకురామని చెప్పి ఇప్పుడు కొత్త తమాషా చేస్తున్నావు జిగురు ఆడితే నాకే విజయ్ నువ్వు ఏదైనా ఉంటే క్లియర్ గా ఉండవు ఇది నువ్వు నాకు మంచిగా అనిపిస్తుంది అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలని నీ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పినామంటే ఆడ ఊరుంటాను తీసుకురా అన్నాం దివ్య ఉందంటే ఉంది అన్నావు వస్తుందేమో అడుగు అన్నా అన్నాం మీ దాంట్లో ఒకసారి దివ్య ఉంటది తీసుకొని రా అనేసి అన్నారు నాకు క్లియర్ గా తీసుకురామన్నాం కూర్చొని కలిసి తినమని చెప్పినామా నీ పక్కన ఊరు కూర్చొని నేను కూర్చోలే అరే నువ్వు అనిపించలేదు నీ పక్కన కూర్చున్నా నీకు కనిపించలేదు నేను లోపలికి వచ్చి చూసిన నువ్వు లేవు ఇష్టపడేనా మరి ఎందుకు కనీసం మనం విలువగానే బయట నుంచి బయటికి అసలు సామాన్ ఇంటెన్షన్ చెప్పాలా నేను తీసుకురావద్దని అనుకుని అనిలన్నా నువ్వే కదా అన్న ఫోన్ చేసి న్యూ ఫ్రెండ్స్ అన్నా ఇంకా ఇట్లా ఇట్లా పోతున్నా నీకు నాకు అర్థమైతే ఇంకా నీ పీస్ అయ్యా చెస్ట్ పీస్ అది అసలు ఏం చేస్తురా బాయ్ మీరు అమ్మని విడిచి అంతా ఏం నేను ఒక్కడే దొరికిన ఫస్ట్ ఏం యాక్టింగ్ చేస్తున్నావు తెలుసా నువ్వు పెడతా నువ్వు నన్ను తెచ్చినావు యాక్టింగ్ ఆ పిల్ల పోయి నా పిల్లని తీసుకురా పోండి నీ వీడియో నాకు ఫోన్ చేసి షామ్ మీద అరే తీసుకురా పోయి అబ్బాయి ఇంత తల్లాడుతున్న విషయం ఆమె కోసం ఎందుకంత బాధ అవుతుంది